హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు. వాళ్ళ మనవడు శౌర్యాంశరెడ్డి పుట్టినరోజు మేడం, శుభాకాంక్షలు తెలపండి అని. సో ప్లీజ్ మీరందరూ తప్పకుండా విష్ చేయాలని కోరుకుంటున్నాను. శౌర్యాంశరెడ్డి, హ్యాపీ బర్త్డే నాన్న. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం, ఎపిసోడ్ నెంబర్ 19. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వగలరు. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఆనంద్ గారు అంతా చెప్పిన తర్వాత విన్న రుద్ర కొన్ని నిమిషాలు ఏం మాట్లాడలేకపోయాడు. తర్వాత దియా గుర్తొచ్చి, మరి ఆ చిన్న పాప ఎవరు అంకుల్? వేదాన్ని మమ్మీ అని ఎందుకు పిలుస్తుంది అని అడుగుతాడు రుద్ర. పాప పేరు దియా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరోజు ఆదిత్య, వేద బయటికి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తుంటే దారి మధ్యలోనే ఎవరికో కార్ యాక్సిడెంట్ అయిందంట. వీళ్ళు చూసి వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. పాప వాళ్ళ అమ్మ నాన్నకి స్పాట్లో బ్రెయిన్ డెడ్ అయింది. వాళ్ళు బ్రతకటం కష్టమని చెప్పేశారు డాక్టర్స్. ఆ విషయం తెలిసిన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దామని చూశారు. కానీ వాళ్ళకి ఎవరు లేరని తెలిసింది. బ్రెయిన్ డెడ్ అవ్వటంతో ఇక బ్రతకలేరని వాళ్ళ ఆర్గాన్స్ వేరే వాళ్ళకి డొనేట్ చేశారు. పాప మాత్రం చిన్న చిన్న దెబ్బలతో బయటపడింది. ఆ పాపని ఎవరికి అప్పగించాలో తెలియక పాపకి క్యూర్ అయ్యే వరకు ఇంటికి తీసుకొని వెళ్దామని ఇంటికి తెచ్చుకున్నారు. వారం రోజులు పాపని జాగ్రత్తగా చూసుకోవటంతో పాప కోలుకుంది. తాను క్యూర్ అవ్వగానే వాళ్ళ పేరెంట్స్ కోసం చాలా ఏడ్చేది. వేద, ఆదిత్య ఇద్దరు బ్రతిమాలి బామాలి పాపని ఊరుకోబెట్టేవారు. అలా వాళ్ళకి చాలా దగ్గరైపోయింది. పాప కూడా మెల్లిగా వాళ్ళ అమ్మ నాన్నని వేద ఆదిత్యలోనే చూసుకునేది. పాపని ఎవరికో అప్పగించడానికి మనసు రాలేదు. వేదకి చాలా దగ్గరైపోయింది. ఆదిత్యకి తెలిసిన వాళ్ళకి పిల్లలు లేరు. మేము దత్తత తీసుకుంటామని అడిగారు. కానీ పాప వెళ్ళటానికి అస్సలు ఒప్పుకోలేదు. మా మమ్మీ డాడీకి నచ్చక నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. మీకు కూడా నేను నచ్చలేదా? నేను గుడ్ గర్ల్గా ఉంటాను, నన్ను ఎక్కడికి పంపించొద్దు, మీ దగ్గరే ఉంటాను అని చాలా ఏడ్చేసింది. అది చూసి వేదాకి, ఆదిత్యకి ఏడుపు వచ్చేసింది. ఆ చిన్ని మనసుని బాధ పెట్టడం ఇష్టం లేక ఆదిత్య, వేద కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. మనకి తనేం బరువు కాదు, తను ఎక్కడికి వెళ్ళదు, మనతోనే ఉంటుంది. మనకి పెళ్ళయ్యాక మనమే శాస్త్రోక్తంగా దత్తత తీసుకుందాం, మనకి పుట్టే పిల్లలతో సమానంగా చూసుకుందాం అని ఫిక్స్ అయ్యారు. పెళ్ళయ్యే వరకు ఏ ప్రాబ్లం రాకూడదు అని ముందు జాగ్రత్తగా అఫీషియల్గా ఇద్దరు పేరెంట్స్గా సిగ్నేచర్ చేసి అడాప్ట్ చేసుకున్నారు. అదే విషయం మాకు ఫోన్ చేసి చెప్పారు. మీకు ఇష్టం ఉన్నప్పుడు మేమెందుకు కాదంటాం, మంచి పని చేస్తారు అని మేము కూడా ఒప్పుకున్నాం. అప్పటి నుండి దియాని వాళ్ళ కూతురుగా చూసుకోవటం స్టార్ట్ చేశారు. దియా కూడా మమ్మీ, డాడీ అని పిలిచేది. బయట వాళ్ళెవరైనా చూస్తే వాళ్ళ కూతురే అనుకునేవాళ్ళు. అంత ప్రేమగా చూసుకునేవాళ్ళు. వాళ్ళు దియా మీద చూపిస్తున్న ప్రేమ చూసి అప్పుడప్పుడు నేనే ఆట పట్టించేవాణ్ణి. మీకే పుట్టింది కదా, మాకు తెలియకుండా బేబీని కనేసి వేరే వాళ్ళ బేబీ అని మాకు అబద్ధం చెప్తున్నారేమో అని. వాళ్ళకి పిల్లలు పుడితే కూడా అంత బాగా చూసుకునే వాళ్ళు కాదేమో. దియా వచ్చాక వాళ్ళ లైఫ్ మరింత అందంగా మారిపోయింది. ఎవరి దిష్టి తగిలిందో, ఎవరి కన్ను మా మీద పడిందో మా ఆనందాల్ని మొత్తం ఒక్కసారిగా లాగేసుకున్నారు. మా లైఫ్ మొత్తం చీకటిగా అయిపోయింది. కన్నబిడ్డ దూరమయ్యి మాకు బాధ, ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించినవాడు దూరమయ్యి తనకి బాధ. ఆదిత్యని చూడకుండా రోజు కూడా గడిచేది కాదు వేదకి. ఆదిత్య మాట వినకుండా ఒక్కరోజు కూడా ఉండేది కాదు. పొద్దున లేచిన దగ్గర నుండి పడుకునే వరకు అన్నీ ఆదిత్యనే చూసుకునేవాడు. ఆఖరికి పొద్దున వేసుకునే డ్రెస్ కూడా తనకి తాను సెలెక్ట్ చేసుకోదు, ఆదిత్యనే సెలెక్ట్ చేసేవాడు. వేదకి సంబంధించిన ప్రతి విషయం వాళ్ళ పేరెంట్స్ కన్నా ముందే ఆదిత్యనే చూసుకునేవాడు. అలాంటిది ఒక్కసారిగా ఆదిత్య దూరమైతే తన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఘోరం. అసలు మాకన్నా కూడా తన మీదే ఎక్కువ ప్రభావం చూపించింది. ఎప్పుడు అల్లరి చేస్తూ, నవ్వుతూ, నవ్విస్తూ సరదాగా ఉండే పిల్ల. ఆదిత్య దూరమయ్యాక వేద నవ్వడమే మర్చిపోయింది. గుండె రాయిలాగా మార్చుకొని బ్రతికేస్తుంది. ఏదో ఉన్నానంటే ఉంది, అంతే. మనిషి కూడా హార్ట్గా మారిపోయింది. ఈ కంపెనీ కొద్ది రోజుల్లోనే మంచి పొజిషన్లోకి తెచ్చాడు ఆదిత్య తన టాలెంట్తో. కానీ ఆదిత్య లేకపోయినా వేరే వాళ్ళు దీన్ని దక్కించుకోవటానికి పన్నాగలు పన్నారు. ఆదిత్య ఫ్రెండ్స్ చాలా ట్రై చేశారు దాని నుండి బయట పడేయాలని, కానీ వాళ్ళ వల్ల కాలేదు. అందుకే వేద రంగంలోకి దిగింది. తన తెలివితేటలు ఉపయోగించి ఈ కంపెనీని కాపాడుతూ వచ్చింది. ఆ ప్రాసెస్లో తన సాఫ్ట్నెస్ కోల్పోయింది. ఎదుటి వాళ్ళు సాఫ్ట్గా మంచిగా చెప్తే వినరు, వాళ్ళని వంచాలి అంటే
స్ట్రిక్ట్గా యాటిట్యూడ్గా ఉండాలి అని ఆదిత్య చెప్పిన ఫార్ములా బాగా ఫాలో అయింది. అందుకే మొత్తం స్ట్రిక్ట్ అయిపోయింది అని వేద యాటిట్యూడ్ గుర్తు చేసుకొని చిన్నగా నవ్వుకుంటాడు ఆనంద్ గారు. అంతా విన్న రుద్రకి మనసు మొత్తం చేదుగా అయిపోతుంది. అంతా మంచి ఆదిత్యకి అలా జరిగి ఉండాల్సింది కాదు అనుకుంటాడు. కొన్ని నిమిషాలు క్యాబిన్ మొత్తం మౌనం రాజ్యం వెళ్ళింది. రుద్ర మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. అప్పుడే రుద్రగారు అన్న ఆనంద్ పిలుపుకి తలెత్తి హా చెప్పండి అంకుల్ అంటాడు. ఇప్పుడు తెలుసుకోవచ్చా మా వేద గురించి ఎందుకు అడిగారు? ఉఫ్ అని శ్వాస వదిలి చెప్తాను. నేను అడగగానే చెప్పినందుకు చాలా థ్యాంక్స్. మీరు అడిగిన దానికి మొత్తం చెప్పలేను, కానీ కొంతవరకు మాత్రం చెప్పగలను. కానీ ఒక్క మాట ఇవ్వండి, నేను ఇప్పుడు చెప్పే విషయం మీలోనే దాచుకోవాలి. నేను చెప్పే వరకు ఎవ్వరికీ చెప్పటానికి వీల్లేదు అని చెప్తాడు. రుద్ర అంతలా చెప్తున్నాడు అంటే ఏదో సీరియస్ విషయమే అయి ఉంటుంది అనుకొని అలాగే ఎవరికీ చెప్పను, నాలోనే దాచుకుంటాను అంటాడు ఆనంద్. వేద ఎవరో కాదంకుల్, నా మరదలు. అన్నింటికి మించి తను నా భార్య అన్నాడు. వాట్ అని అరుస్తాడు ఒక్కసారిగా. ఎస్ అంకుల్, తను నా భార్య, నా ప్రాణం. మాకు పెళ్ళైంది, కానీ ఆ విషయం తనకి గుర్తుకు లేదు. ఆ విషయం వేద వాళ్ళ పేరెంట్స్కి తెలుసు. అందుకే మీరంతలా అడిగినా కూడా పెళ్ళికి ఒప్పుకోలేదు అని చెప్తాడు రుద్ర. ఏంటి? అసలు నాకేం అర్థం కావటం లేదు. నీకు తనకు ఎప్పుడు పెళ్ళయింది? ఎందుకు తనకి గుర్తుకు లేదు? మరి నువ్వెందుకు వాళ్ళకి దూరంగా ఉన్నావు? వేద వాళ్ళ పేరెంట్స్కి నువ్వెక్కడున్నావో తెలుసా? నాకు చాలా కన్ఫ్యూజ్గా ఉంది అన్నాడు ఆనంద్. అంకుల్, ముందే చెప్పాను కదా, మీకు అన్ని విషయాలు ఇప్పుడే చెప్పలేను. కొన్ని కారణాల వల్ల వేద వాళ్ళు నాకు దూరం అయ్యారు. నేనెక్కడున్నానో వాళ్ళకి తెలీదు, వాళ్ళెక్కడున్నారో నాకు తెలీదు. కొన్నేళ్ల నుండి వాళ్ళ కోసం వెతుకుతున్నాను. కొన్నేళ్ల క్రితం దొరికినట్టే దొరికి చేజారిపోయింది. ఆఖరికి ఈరోజు దొరికింది. విధి మాతో ఆడుకుంటుంది. మీరు వేద గురించి ఏం టెన్షన్ పడకండి. ఇక నుండి వేద బాధ్యత నాది. వేదాన్ని నేను మళ్ళీ పాత వేదాలా మార్చుకుంటాను. మళ్ళీ తను హ్యాపీగా ఉండేలా నేను చూసుకుంటాను అని భరోసా ఇస్తాడు. చాలా సంతోషం రుద్ర గారు. ఇన్నాళ్ళు ఆదిత్య దూరం అయ్యాడన్న బాధ ఒకవైపు ఉంటే, మరోవైపు వేద గురించి భయం పట్టుకుంది. తను మూవ్ ఆన్ అవ్వలేకపోతుందని, ఆదిత్యాన్ని మర్చిపోయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేను అని కరాఖండిగా చెప్పేసింది. ఆదిత్య జ్ఞాపకాలతో బ్రతికేస్తాను, మీరు కూడా నా దగ్గర పెళ్లి గురించి మాట్లాడితే నేను దూరంగా వెళ్ళిపోతాను అంటుంది. ఇక మేం కూడా ఆ విషయం గురించి మాట్లాడటం మానేశాము. కానీ ఇప్పుడు మీకు తనకి పెళ్ళైందని చెప్పారు. అందుకేనేమో దేవుడు ఆదిత్యాన్ని తన లైఫ్ నుండి తీసేశాడు. ఇక మీదైనా తను హ్యాపీగా ఉంటే అదే చాలు. ఆదిత్య లేకున్నా తనలో ఆదిత్యాన్ని చూసుకుంటున్నాం. తనే మా బిడ్డ అనుకుంటున్నాం. దియా వల్ల కొంచెం కోలుకోగలిగాం. చెప్పాను కదా అంకుల్, ఇక వేదాన్ని హ్యాపీగా ఉంచే బాధ్యత నాది. కానీ నా గురించి ఎట్టి పరిస్థితిలో నిజం తెలియకూడదు. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఈ సిచ్యువేషన్లో నిజం చెప్పటం వల్ల యూజ్ ఏం లేదు. తను సెట్ అయ్యాక నేనే నిజం చెప్తాను మీకు. వేదాన్ని మార్చడానికి నాకు మీ నుండి కొంచెం హెల్ప్ కావాలి అని అడుగుతాడు రుద్ర. సరే రుద్ర, తప్పకుండా ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను అని చెప్పాడు ఆనంద్. ఓకే అంకుల్, ఇక నేను వెళ్తాను. థ్యాంక్స్ అడగగానే చెప్పినందుకు. ఇట్స్ ఓకే రుద్ర, చెప్పటం వల్ల మంచి జరిగింది కదా. రుద్రాని పంపించడానికి రుద్రతో పాటు బయటికి వస్తూ ఇదే వేద క్యాబిన్ అని చూపిస్తాడు. ఒకసారి చూడొచ్చా అంకుల్? పద అని లోపలికి తీసుకెళ్తాడు ఆనంద్. ఇదే ఆదిత్య క్యాబిన్. వేద కూడా ఇదే యూజ్ చేసుకుంటుంది. కానీ ఆదిత్య సీట్లో మాత్రం కూర్చోదు. పక్కన అదిగో ఇంకో సీట్ వేయించుకొని కూర్చుంటుంది. ఆ సీట్ ఎప్పటికీ ఆదిత్యదే. ఆదిత్య ఉన్నా లేకపోయినా కూడా ఆదిత్యదే. వేరే వాళ్ళు కూర్చుంటే ఆదిత్య ఉనికి పోతుంది అని తన బాధ అని చెప్తూ ఉంటాడు ఆనంద్. లోపల చుట్టూ అంతా చూస్తూ వాల్కి ఉన్న పెద్ద ఫోటో చూస్తాడు. బ్లూ కలర్ సూట్లో ఆదిత్య, బ్లూ కలర్ లెహంగాలో వేద. వేద షోల్డర్ చుట్టూ చెయ్యేసి ఇద్దరు పక్క పక్కన నిలబడి నవ్వుతూ ఉన్న ఫోటో. కంపెనీ ఓపెనింగ్ రోజు దిగిన ఫోటో అది అని చెప్తాడు ఆనంద్. అది చూసిన రుద్ర కళ్ళు చెమ్మగిలుతాయి. అదెందుకో రుద్రకు కూడా అర్థం కాదు. మేబీ తనుండాల్సిన ప్లేస్లో ఆదిత్య ఉన్నాడనో జలస్తోనో తనకే తెలియటం లేదు. ఓకే అంకుల్, ఇక వెళ్తాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్తాడు. రుద్ర నేరుగా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. డ్రైవ్ చేస్తున్నంతసేపు తన మైండ్ మొత్తం ఆనంద్ గారు చెప్పినవే తిరుగుతున్నాయి. కార్ పార్క్ చేసి తన క్యాబిన్కి వెళ్ళగానే అప్పటి వరకు రుద్ర కోసం చూస్తున్న అభి వచ్చి, ఏమైంది రుద్ర, ఆల్ ఓకే, వేద గురించి తెలుసుకున్నావా అని అడుగుతాడు. అభి దగ్గర ఏ విషయం దాచని రుద్ర
అక్కడ ఆనంద్ చెప్పిన విషయం మొత్తం చెప్పాడు. అభి అయితే ఒకలాంటి షాక్‌లోకి వెళ్ళిపోతాడు. అలాంటిదొకటి అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. తల పట్టుకొని కూర్చుంటాడు. ఇలా జరిగిందేంట్రా? తన గురించే తెలియగానే ఇక నీ లైఫ్‌లో హ్యాపీ మూమెంట్స్ వచ్చాయి అని హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నాడు అభి. "హ్మ్. హ్యాపీనెస్‌కి నేను పెద్దగా నచ్చను. అందుకే అదెప్పుడూ నాతో ఉండలేదురా" అని విరక్తిగా చెప్పి చైర్‌లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు రుద్ర. రుద్ర సిట్యుయేషన్ చూసి బాధగా అనిపించింది అభికి. "ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు రుద్ర?" అని అడిగితే కొద్దిసేపు కళ్ళు మూసుకొని బాగా ఆలోచించి ఒక నిర్ణయానికొస్తాడు. అభి వైపు చూసి చిన్న స్మైల్ ఇస్తాడు. ఆ నవ్వుకు అర్థమేంటో తెలుసుకోవచ్చా? "హ్మ్. చెప్తా" అని రుద్ర ప్లాన్ ఏంటి? అభి ఏం చేయాలో చెప్తాడు. "సూపర్! నీ ఐడియా బావుంది. అయితే నువ్వు చెప్పినట్టే చేస్తాను" అని అభి వెళ్ళిపోతాడు. మిసెస్ రుద్ర, నీ రియాక్షన్ చూడాలి. అంత తొందరగా కరగవు. ఆదిత్య ప్లేస్‌లో నేను రావాలంటే టైం పడుతుంది. వెయిట్ చేస్తా. ఆదిత్య బ్రతుకుంటే నువ్వు దొరికినా కూడా నా ప్రేమని నాలోనే దాచుకొని నీకు దూరంగా ఉండేవాణ్ణి. నీ సంతోషం కంటే ఏదీ ఎక్కువ కాదు. కానీ ఇప్పుడు ఆదిత్య లేడు. నువ్వు తన జ్ఞాపకాలతో బ్రతికేస్తా అంటే నేను ఊరుకోను. జీవితాంతం ఇలా రాయిలా ఏ సంతోషం లేకుండా ఉంటాను అంటే నేను ఒప్పుకోను. ఈ టైంలో ఇంత కష్టంలో నీకు తోడుగా నేనుంటాను మా. నీకు ఈ బావున్నాడు. ఆదిత్య జ్ఞాపకాల నుండి నిన్ను బయటపడేసి మళ్ళీ అల్లరివేదగా నా పాతశ్రీగా మార్చుకుంటా. చిన్నప్పుడు ఎంత లడ్డులా ఉండేదానివి. ఎలా అయిపోయావు చూడు. తిండి మానేసి గాలి తిని బ్రతికేస్తున్నావా? నువ్వు దూరమయ్యి నేను పడ్డ బాధ ఇప్పుడు ఆదిత్య దూరమయ్యి నువ్వు పడుతున్నావు. కానీ నీకు ఆ బాధ వద్దురా. అందులో నుండి నిన్ను బయటికి తీసుకొస్తా అని అనుకుని ఏం చేస్తున్నావు ఇప్పుడు అనుకుని కార్ తీసుకుని బయలుదేరతాడు. వర్క్ బిజీలో ఉన్న వేద టైం చూసి ఓ షెట్ దియని పికప్ చేసుకోవాలి కదా, పాపం తను నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అనుకొని లేచి కొంచెం మొహం కడుక్కొని ఫాస్ట్గా బ్యాగ్ కార్ కీస్ తీసుకుని దియా స్కూల్కి వెళ్తుంది. వేద కోసం వెయిట్ చేస్తూ నిలబడిన దియా వేద రావటం చూసి మమ్మీ అంటూ వేద చంకెక్కుతుంది. దియాకి ముద్దు పెట్టి సారీ లేట్ చేశాను బంగారం పద అని కార్లో కూర్చోబెట్టి ఇంటికి తీసుకుని వెళ్తుంది. దారి పొడవునా మొత్తం స్కూల్లో ఏమేం చేసిందో చెప్తూ ఉంటుంది. వేద ఇంటికి రీచ్ అయ్యే వరకు రుద్ర తనని ఫాలో అవుతూ ఉంటాడు. వేద ఇంట్లోకి వెళ్ళగానే తాను కూడా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే ఎప్పటిలా హాస్పిటల్కి వెళ్ళిన వేద అక్కడ హడావిడి చూసి ఏమైంది అనుకుంటూ లోపలికి వెళ్తుంది. లోపలికి వస్తున్న వేదాన్ని చుట్టేసింది ఓ అమ్మాయి. అబ్బా రోజీ, నీ బాయ్ ఫ్రెండ్ని చుట్టుకోవే నన్ను కాదు అంటూ రోజీ నుంచి విడిపించుకుంటుంది. వేద హాస్పిటల్లో వర్క్లో జాయిన్ అయిన రోజు పరిచయమైన రోజీ మంచి ఫ్రెండ్ అయిపోయింది. ఇండియా అమ్మాయి అయినా వేద అంటే మన రోజీ పాపకి చాలా నచ్చేసింది. ఎందుకంటే రోజీకి ఇండియా పద్ధతులు ఫుడ్ అంటే చాలా ఇష్టం. కానీ ఎవరూ ఇండియా వాళ్ళు తగలలేదు. వేద కనిపించగానే ఫ్రెండ్షిప్ చేసేసింది. వేదతో తిరిగి కాస్తో కూస్తో తెలుగు కూడా నేర్చుకుంది. అర్థం చేసుకుంటుంది. కానీ మాట్లాడితే మాత్రం అబ్బో చెప్పటం దేనికి, మీరే చూస్తారు కదా, మీనింగే చేంజ్ అయిపోయేలా మాట్లాడుతుంది. వేద డర్లింగ్, వేద డర్లింగ్, నీకో శుభవార్త అని ఎక్సైట్ అవుతూ చెప్తుంది. ఏంటి శుభవార్త అని తలగోక్కుంటూ ఓ శుభవార్త, నీ తెలుగు తెల్లారా, వద్దు అంటే కూడా తెలుగులో మాట్లాడతావు. ఇంతకీ ఆ శుభవార్త ఏంటి? నా లైఫ్లో అలాంటివి ఉండవు అంటూ తన క్యాబిన్లోకి వెళ్తుంటే తన వెనకే రోజీ కూడా వెళ్తూ డార్లింగ్, యు నో వాట్, ఆఫ్టర్ 2 days హాస్పిటల్ యానివర్సరీ ఉంది. ఎవ్రీ ఇయర్ బెస్ట్ డాక్టర్ ఆఫ్ ది అవార్డ్ ప్రజెంట్ చేస్తారు. ఆ లిస్ట్లో నీ నేమ్ కూడా ఉంది అని హ్యాపీగా చెప్తుంది. ఓ అవునా అని లైట్ తీసుకుని కూర్చుంటుంది వేద. వాట్ అవునా? ఇది హ్యాపీ న్యూస్ కదా, నువ్వు హ్యాపీ అవ్వాలి కదా. రోజీ, అలాంటివి నాకు ఇంట్రెస్ట్ లేదు. ముందు నాతో సొల్లాపి నీ పేషెంట్ సంగతి చూడు అంటుంది వేద. సొల్లు మీన్స్ వాట్ డార్లింగ్? అంటే నోట్ చేసుకొని నేర్చుకోవాలి కదా, అందుకే అంటుంది. అబ్బా రోజీ, అది బ్యాడ్ వర్డ్, నేర్చుకోకపోయినా ఏం కాదు, ముందు వెళ్ళు అని కసిరేసరికి ఓకే ఓకే, నీ మూడ్ బాగాలేనట్టున్నది, బాయ్ అని వెళ్తుంది. పేషెంట్ రిపోర్ట్స్ చెక్ చేస్తుంటే మిస్ వేద అంటూ పిలుస్తాడు హాస్పిటల్ డీన్. తల పైకెత్తి ఎదురుగా ఉన్న అతన్ని చూసి సార్ ప్లీజ్ కమ్ అని లేచి నిలబడుతుంది. ఐ వాంట్ టు సే వన్ థింగ్, హాస్పిటల్ యానివర్సరీ ఉంది. ఈసారి చాలా స్పెషల్. ఎప్పుడు కూడా చైర్మన్ సార్ రాలేదు, బట్ ఈసారి రాబోతున్నారు. సో చాలా స్పెషల్. బెస్ట్ డాక్టర్ అవార్డు లిస్ట్లో
మీ నేమ్ కూడా ఉంది. సో మీరు ఖచ్చితంగా రావాలి. ఇంత స్పెషల్‌గా చెప్పటానికి రీజన్ మీరు జాయిన్ అయ్యాక ఈ హాస్పిటల్‌లో ఏ స్పెషల్ డే ఉన్నా కూడా మీరు అటెండ్ అవ్వలేదు. సో ఈసారి అలా జరగకూడదు. మీరు ఫంక్షన్ రోజు తప్పకుండా రావాలి అని చెప్తాడు. ఓకే సార్, ఐ విల్ కమ్. ఓకే, క్యారీ ఆన్ యువర్ వర్క్ అనేసి వెళ్ళిపోతాడు డీన్. ఛ! నాకు వీటి మీద ఇంట్రెస్ట్ పోయింది అంటే డీన్ ఇలా చెప్పాడేంటి? ఇప్పుడు రాకపోతే చెత్తగా ఉంటుంది. నచ్చకపోయినా రావాలి అనుకుంటుంది. యానివర్సరీ రోజు రాణి వచ్చింది. పెద్ద హోటల్లో అరేంజ్ చేశారు. హోటల్ మొత్తం దానికోసమే బుక్ చేశారు. ఫుల్ లైటింగ్స్, మొత్తం కోలాహలంగా ఉంది. రోజీ వేద కోసం వెయిట్ చేస్తూ ఉంది. అప్పుడే వేద కార్ పార్క్ చేసి లోపలికి వస్తుంది. వేద రాగానే హాయ్ అంటూ హక్ చేసుకుని వేదని కింది నుండి పైకి చూస్తుంది. వాట్ ఈస్ దిస్ వేద డార్లింగ్? రెడీ అవ్వకుండా కమ్మింగా? ఏ డ్రెస్ బాలేదా? అయినా ఏం పర్వాలేదు. నాకు రావటమే ఇష్టం లేదు. ఏదో డీన్ చెబట్టి కాబట్టి వచ్చాను అంది వేద. నో డార్లింగ్, నేను ఊరుకోను. నేను నీకోసం వెయిటింగ్. నాకు సారీ చుట్టి నువ్వు కూడా చుట్టుకోవాలి అంటుంది. ఏంటి చుట్టేది? కావాలంటే నీకు కడతాను. నన్ను ఫోర్స్ చేయొద్దు రోజీ. నో, నేను నీ మాట విన్ను అని వేదాన్ని లాక్కొని రూమ్కి తీసుకొని వెళ్తుంది. రోజీ, ప్లీజ్ నా మాట విను. నాకు ఇవన్నీ నచ్చదు అంటున్నా వినకుండా, ఇదిగో ఈసారి నీకోసం షాపింగ్లో బై చేశాను. ప్లీజ్ నా కోసం వేసుకో అంటుంది. ఆ శారీ చూడగానే కళ్ళల్లో నీళ్ళొచ్చేశాయి. ఆదిత్య ఉన్నప్పుడు అలాంటి చీర కట్టుకొని ఆదిత్యకి ప్రపోజ్ చేయడం గుర్తొచ్చి ఆ చీరని తడుముతుంది. బాగుంది కదా, అందుకే బై చేశాను. కట్టుకోమని రోజీ విసిగించేసరికి తప్పక కట్టుకుంటుంది. రోజీకి కూడా చీర కట్టేసి హ్యాపీనా అంటుంది వేద. చాలా చాలా హ్యాపీ. నువ్వు సూపర్గా ఉన్నావు పద. ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. మనమే లేట్, పద అంటూ వెళ్తారు. ఇద్దరు వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. స్టేజ్ పైన ఉన్న సీనియర్ డాక్టర్స్ హాస్పిటల్ గురించి, దాని ఫౌండర్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అసలు హాస్పిటల్ ఫౌండర్, చైర్మన్ ఎవరో కూడా తెలీదు. నేను జాయిన్ అయ్యి 1 year అయింది. కానీ ఈ హాస్పిటల్ ఓనర్ ఎవరో కూడా తెలీదు. కానీ చాలా మంచివారిలా ఉన్నారు. చాలామందికి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు. ఈ హాస్పిటల్ అతనిదే అయినా ఎప్పుడు రారా ఇక్కడికి అని పక్కన సీనియర్ డాక్టర్ని అడుగుతుంది. హా, ఎప్పుడూ రారు. బట్ చాలా మంచివారని విన్నాను. మంచివారే కాదు, అందగాడు కూడా అని మరో అమ్మాయి అంటుంది. "హ్మ్, సరిపోయారు. మిమ్మల్ని అడగటం నాది తప్పు" అనుకొని జరిగేది చూస్తుంది. హాస్పిటల్ గురించి చెప్పాక డీన్ పోడియం ముందు నిలబడి, ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ మన చైర్మన్ గారు రాబోతున్నారు. వెల్కమ్ సార్ అని అనౌన్స్ చేయగానే రాయల్ బ్లూ సూట్, సిల్క్ హెయిర్, మత్తెక్కించే కళ్ళతో రాజకుమారుడులా ఎంట్రీ ఇస్తాడు రుద్ర. అక్కడ వాళ్ళ చూపు మొత్తం రుద్ర మీదే ఉంది. ఇప్పటి వరకు హాస్పిటల్లో వర్క్ చేసే వాళ్ళెవ్వరూ కూడా రుద్రాని చూడలేదు, ఒక్క డీన్ తప్ప. రుద్ర దిగగానే బొకేతో ముందుకొస్తాడు డీన్. వెల్కమ్ సార్ అంటూ యాటిట్యూడ్గా బొకే అందుకొని థ్యాంక్స్ అని చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళి తన సీట్లో కూర్చుంటాడు. వేద ఎక్కడుందా అని కళ్ళతో మొత్తం స్కాన్ చేస్తాడు. కానీ వేద చివర్లో కూర్చోటం వల్ల రుద్ర కంటికి కనిపించదు. ఈ రాక్షసి వచ్చిందా లేదా అనుకుంటాడు. అబ్బా, ఏమున్నాడే, పిచ్చి హ్యాండ్సమ్గా ఉన్నాడు. చైర్మన్ అంటే ఏమో అనుకున్నాను కానీ అబ్బా ఏమన్నా ఉన్నాడా అని అందరూ మాట్లాడుకుంటుంటే వేద కూడా రుద్ర వైపు ఓసారి చూసి మొహం తిప్పేస్తుంది. డీన్ అందరి వైపు చూస్తూ ఈ ఇయర్ బెస్ట్ డాక్టర్ అవార్డ్ ఎవరికొచ్చిందో అని వెయిట్ చేస్తున్నారు కదా. తను జాయిన్ అయ్యి 1 year అయినా కూడా ది బెస్ట్ అనిపించుకుంది. తను చేసిన ప్రతి ఆపరేషన్ సక్సెస్ అయింది. తను ఎవరో కాదు, మిస్ వేదశ్రీ అని అనౌన్స్ చేయగానే అందరూ క్లాప్స్ కొడుతుంటే వేద పైకి లేచి స్టేజ్ పైకి వస్తుంది. అప్పుడు చూస్తాడు వేదాని. బేబీ పింక్ డిజైనర్ సారీ, లూజ్గా వదిలేసిన హెయిర్, ఏ మేకప్ లేకపోయినా నిండు చందమామలా మెరిసిపోతున్న మొహం. డాక్టర్ కోట్ వేసుకుని ఒక చేతికి వాచ్, మరో చేతికి బ్రేస్లెట్ ధరించి హుందాగా నడుచుకుంటూ వస్తుంది. ఈ స్పెషల్ అవార్డ్ మన చైర్మన్ గారు మిస్టర్ రుద్రాయన్ వర్మ గారు అందజేస్తారు అనగానే రుద్ర ఒక్కో అడుగు వేస్తూ వేద ముందు నిలబడి షీల్డ్ అందజేసి కంగ్రాట్స్ మిస్సెస్ రుద్ర అంటూ వేద కళ్ళల్లోకి చూస్తూ చెప్తాడు. మిస్సెస్ రుద్ర అనేసరికి తన ఆల్చిప్పల్లాంటి కళ్ళని విప్పార్చి రుద్ర వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. సడన్గా అప్పుడే లైట్స్ ఆఫ్ అయిపోతాయి. ఒక్కసారిగా తన ముందున్న వేదాన్ని తన మీదికి లాక్కుంటాడు. చీకట్లో ఎవ్వరికీ కనిపించదు. వెన్నెల వెలుతురులో కొంచెం కొంచెం కనిపిస్తున్న వేదాన్ని చూస్తూ, వాట్ మిస్సెస్ రుద్ర, ఇంత అందమైన మోములో నవ్వు కనిపించటం లేదు. నవ్వితే చాలా బాగుంటావు అని నుదుటన ముద్దు పెట్టి, ఈ క్షణం నుండి
నీ పెదాల మీద నవ్వు నేనవుతాను. నా ప్రేమను చూడటానికి రెడీగా ఉండు అని లైట్స్ ఆన్ అవ్వగానే వేదాని నార్మల్గా నిలబెట్టేస్తాడు రుద్ర. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.